మరి ఇప్పటికే అనేక పర్యాయాలు రైతులకు నోటీస్ ఇచ్చాము, సమాచారం ఇచ్చాము, వాళ్ళతో కన్విన్స్ చేసాము. అయినా సరే రాలేదు కనుక ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన అవార్డు ప్రకటించి మేము భూమిని స్వాధీనపరచుకోవడం అని చెప్తారు. అవార్డు ప్రకటించడం అనేది అతను ఎకరానికి 2,44,00,000 ప్రకటించాడు, అవార్డు ప్రకటించాడు. ఈయన ఏమన్నా వరల్డ్ బ్యాంకుకి ఈ భూములు మా ఇన్ని భూములు ఉండే, అమరావతిలో ఇన్ని భూములు ఉండే ప్రభుత్వం కింద వచ్చేటప్పుడు ఎకరం 30 కోట్ల రూపాయల కాడికి ఉందని చెప్పాడు. ఆ 30 కోట్ల రూపాయలు ఈయన సిఆర్డిఏ దానికి సంబంధించిన భూములు మొత్తం కూడా 30 కోట్ల రూపాయలని చెబుతూ మరి రైతుకి 2,44,00,000 ఇవ్వటం ఏంటి ఎకరానికి? ఇది మరి దౌర్జన్యపూరితమైన అన్యాయం, రైతులు అన్యాయం చేయటం. నిన్న ఇక్కడ ఆయన ఎవరో అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన, ఇక్కడ డ్రోన్ ఎగరేసాడు. ఇక్కడ ఆయన పేరు ఏదో పారిశ్రామికవేత్త అండి. అది ఎగరేసినప్పుడు ఇక్కడ పచ్చడి పొలాలు ఉండే, ఆయన ఎంతో సంబరపడ్డాడు. ఆయన ఈ పచ్చడి పొలాలు ఏమన్నా ఇప్పుడేమన్నా ఇట్లా కొలాబ్ చేసేస్తున్నారు. ఇతను చంద్రబాబు గారి విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఇక్కడ మా ఊళ్ళో ఇక్కడే 10 గజాల దూరం అయితే చంద్రబాబు గారి ఇంటికి వెళ్తాం. ఇంతవరకు మేము రైతులు మాట్లాడటానికి మాకు అపాయింట్మెంట్ లేదు. అసలు మాకు ఉండబల్లి అంటేనే అపాయింట్మెంట్ ఇట్లా. మరి మేము ఇక్కడ పుడతాం, మరి మా దౌర్భాగ్యం, లేకపోతే మరి ఆయన ఉంటాం, మరి ఇక్కడ ఈ అదృష్టం మాకు తెలియదు. కానీ అసలు కనీసం ఒక నాయకుడు ఉన్నాడంటే కనీసం చెప్పుకోవడానికన్నా సరే ఈ సర్పంచ్ ఉన్నాడు, రమ్మంటే రైతు తరపున వస్తాడు. 3 సార్లు సర్పంచ్ చేశాడు, ఎప్పుడో 30 ఏళ్ళ నాడు నుంచి చేశాడు. ఆయన తాడేపల్లి రైతు, ఆ రైతు కూడా పిలిస్తే వస్తున్నారట. వాళ్ళు వస్తున్నారు కానీ మన ఇంటో మన ఈయన మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ ఇది మా బాధ చెప్పుకుందామని. మా బాధ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రేటు సుమారుగా 7 కోట్లు అటు ఇటు కొంటున్నారు ఇక్కడ బయట. కనీసం 6 ఏటన్నా ఇస్తే ఆ రైతులు పోతే పోయింది అనుకునేవాళ్ళే. ఇట్టా కాకుండా 2.5 కోట్లు ఇచ్చి మీరు కానీ నా వాటైనా పోతే మీ శాస్త్రి ఇంతే అన్నట్టుగా ఒక రకమైన కక్షపూరితమైన వాతావరణం చంద్రబాబు గారు చేయటం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు.